హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సీనియర్ సిటిజన్లకు అలాగనే 75 ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మొదటిసారి కనుక మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆదాయ పన్ను శాఖ ఒక నిర్దిష్ట వర్గం వరకు ఆదాయ పన్ను మినహాయింపును మంజూరు చేస్తూ ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. డిసెంబర్ 13, 2023 నాటికి సీనియర్ సిటిజన్లు తమకు వార్షిక ఆదాయం 5 లక్షలు మించకపోతే ఆదాయ పన్ను రిటర్నులను ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ ప్రత్యేక మినహాయింపుకు అర్హత పొందడానికి ఆదాయ పన్ను శాఖ నిర్దేశించిన కొన్ని షరతులను తప్పనిసరిగా పాటించాలి. అయితే ఈ మినహాయింపు మార్చి 31, 2023 నాటికి 75 ఏళ్ల వయసును చేరుకున్న సీనియర్ సిటిజన్లకు వర్తిస్తుంది. ప్రాథమిక షరతులు ఏమిటంటే, ఈ వ్యక్తుల యొక్క ఏకైక ఆదాయ వనరులు పెన్షన్లు మరియు బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీకే పరిమితం కావాలి. పింఛను పొందిన బ్యాంకు తప్పనిసరిగా ప్రభుత్వం నోటిఫై చేయబడాలి. ఈ ఉపశమనం 2021లో 75 ఏళ్లు పైబడిన వ్యక్తులకు ఆర్థిక చట్టం 2021 ద్వారా విస్తరించబడింది. ఇది ఆదాయ పన్ను చట్టం 1961లో కొత్త సెక్షన్ 194(p)ని ప్రవేశపెట్టింది. అయితే ఈ మినహాయింపు నుండి ప్రయోజనం పొందడానికి 75 లేదా అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తులు 12 BBA ఫారంను పూరించి దానిని వారి సంబంధిత బ్యాంకులకు సమర్పించాలి. ఈ ఫారం ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఇతర పెట్టుబడుల నుండి పెన్షన్ మరియు వడ్డీ ఆదాయానికి సంబంధించిన వివరాలను అందించడం అవసరం. అదనంగా ఫారంలో పేర్కొన్న పన్ను మొత్తాన్ని తప్పనిసరిగా బ్యాంకులో డిపాజిట్ చేయాలి. పన్ను జమ చేసిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయబడినట్లుగా పరిగణించబడుతుంది. ప్రత్యేక ఐటీఆర్ సమర్పణ అవసరాన్ని తొలగిస్తుంది. అయితే జూలై 30, 2023 నాటికి దేశంలోనే 6 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే 2022-23 ఆర్థిక సంవత్సరానికి తమ రిటర్నులను దాఖలు చేశారు. ఇక ఫైల్ చేయని వారికి ఆదాయ పన్ను శాఖ నిర్దేశించిన గడువు జూలై 31, 2023. అలాగనే ఆలస్యమైన ఫైలింగ్ కోసం డిసెంబర్ 31, 2023 వరకు జరిమానాతో పాటు అందుబాటులో ఉంటుంది. అలాంటి ఆర్థిక శాఖ పరిణామాలను నివారించడానికి పన్ను చెల్లింపుదారులు ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయడం చాలా కీలకమని చెప్తున్నారు. అయితే ఈ తాజా అప్డేట్ సీనియర్ సిటిజన్ల కోసం ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియలను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారు మినహాయింపు నుండి సజావుగా ప్రయోజనం పొందవచ్చని నిర్ధారిస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.